యెస్. బాలీవుడ్‌లో ఆధిపత్యం ఎవరిది అంటే గనక నిన్న మొన్నటి వరకు 'ఖాన్ త్రయందే' అని జెప్పేసి చాలా కాన్ఫిడెంట్‌గా అందరూ చెప్తూ ఉండేవారు. ఎందుకంటే దశాబ్దాల పాటు 'షారుఖ్ ఖాన్', 'అమీర్ ఖాన్', 'సల్మాన్ ఖాన్' వీళ్ళ ముగ్గురు కూడా వరుస విజయాలతో టాప్ స్టార్స్‌గా వెలుగొందుతూ బాలీవుడ్ అంటే ఈ హీరోలదే అన్నంతగా కూడా వాళ్ళు తీవ్రమైన ఒక ఆధిపత్యాన్ని చలాయిస్తూ ఒక కమాండింగ్ అంతా కూడా చలాయిస్తూ వచ్చారు. వాళ్ళ సినిమాలు కూడా అంతే హిట్ అవుతూ వచ్చాయి. కానీ ఎప్పుడైతే అంటే చాలా సంవత్సరాలుగా కూడా యువ హీరోగా కూడా బాలీవుడ్‌లో ఉంటూ, నెక్స్ట్ జనరేషన్‌లో ఒక టాప్ హీరోగా నిలబడతాడు అని చెప్పే ప్రచారం 'రణబీర్ కపూర్' మీద విపరీతంగా ఉంటూ వచ్చేది. అయితే ఆయనకున్న ఇమేజు, ఆ ఫాలోయింగు, ఆయనకున్న టాలెంట్‌కు తగ్గ హిట్ పట్టడానికి చాలా సమయం పట్టింది. నిజానికి ఆయనలో ఉన్న ఆ అగ్రెసివ్ క్యారెక్టరైజేషన్‌ను రివీల్ చేస్తూ కూడా గతంలో కూడా కొన్ని సినిమాలు వచ్చాయి గానీ, అవి కమర్షియల్‌గా సక్సెస్ సాధించడంలో ఫెయిల్ అయ్యాయి. అనుకున్న విధంగా విమర్శకుల ప్రశంసలైతే 'రణబీర్' నటనకు వచ్చింది కానీ కమర్షియల్‌గా ఎప్పుడైతే భారీ విజయాన్ని అందుకుంటుందో అప్పుడే ఆ హీరో యొక్క ఇమేజ్ అనేది అమాంతం పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 'యానిమల్' అనే సినిమాతో 'రణబీర్ కపూర్' టాప్ స్టార్‌గా వెలుగొందుతూ ఉన్నాడు. నెక్స్ట్ జనరేషన్ అంటే ఇప్పుడున్న జనరేషన్‌లో 'ఖాన్' త్రయానికి వాళ్ళందరినీ కూడా మించిపోయేలాగా కూడా ఒక సరికొత్త సూపర్ స్టార్‌గా ఆయన బాలీవుడ్‌లో అవతరించడం జరిగింది. నటుడిగా ఎప్పుడో పరిచయం అయ్యాడు. 'సంజయ్ లీలా బన్సాలి' ఆయన్ని నటుడిగా పరిచయం చేసిన తొలి సినిమాతోనే ఆయన ఆకట్టుకోవడం జరిగింది. తాతకు తగ్గ మనవడిగా మంచి యాక్టింగ్ టాలెంట్‌ను తొలి సినిమాతోనే కనబరుస్తూ వచ్చాడు. వైవిధ్యమైన పాత్రలను ఎన్నుకుంటూ వచ్చాడు. కేవలం కమర్షియల్ హీరోగానే కాకుండా వైవిధ్యమైన పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ కొంచెం అంటే నటనకు స్కోప్ ఉన్న ఆ పాత్రలను కూడా ఆయనకున్న స్టార్ అవ్వాలి, తన తాతలాగా స్టార్ అవ్వాలి, మిగతా ఖాన్ హీరోలు ఉన్నారు వాళ్ళలాగా తను కూడా ఒక టాప్ స్టార్‌గా వెలుగొందాలి అని చెప్పేసి ఆ ఆలోచనకు దూరంగా ఉంటూ కూడా తనలోని నటుడిని రకరకాల పాత్రలతో వాటన్నిటిని కూడా ప్రేక్షకుల ముందు ఆవిష్కరించాలి అనే కోణంలోనే ఆయన సినిమాల సెలక్షన్ జరుగుతూ వచ్చింది. బట్ ఎప్పుడైతే వరుసగా పాన్ ఇండియా కల్చర్ అనేది పెరిగిపోయింది, సౌత్ స్టార్స్ కూడా బాలీవుడ్‌లో పాగా వేసేందుకు కూడా తమ సినిమాలతో వాళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా 'రణబీర్ కపూర్' కూడా గేరు మార్చి తనకున్న టాలెంట్ ఇప్పటిదాకా నిరూపించుకుని చాలు కమర్షియల్‌గా తానేంటో చూపించాలి అని చెప్పేసి కూడా ఒక్కసారిగా గేరు మార్చిన పరిస్థితి. ఈ క్రమంలోనే ఆయన పాన్ ఇండియా లెవెల్‌లో సినిమాల ప్లానింగ్ అనేది రిలీజ్ అయ్యే ప్రతి సినిమా కూడా ఇక అన్ని భాషల్లో ఎట్ ఏ టైం రిలీజ్ కావాలి అని చెప్పేసి ఒక నిర్ణయానికి రావటం. స్క్రిప్ట్‌కి సంబంధించి, పాత్రలకు సంబంధించిన సెలక్షన్స్ కూడా కమర్షియల్ ఫార్మాట్‌లో ఉండేలాగా చూసుకోవడం అనేది గత ఏడాది నుంచి కూడా జరిగింది. ఎప్పుడైతే 'బ్రహ్మాస్త్ర' సినిమాను రణబీర్ ప్లాన్ చేస్తూ వచ్చాడో నిదానంగా అప్పటి నుంచి కూడా పాన్ ఇండియా హీరోగా కూడా తన సినిమాలను అన్ని భాషల్లో ఎట్ ఏ టైం రిలీజ్ చేస్తూ ఉండటం, మిగతా హీరోల లాగానే తను కూడా తన సినిమాల్ని ఒక అగ్రెసివ్‌గా ప్రమోషన్స్ చేయటం వీటన్నిటిని కూడా మనం చూస్తూ వచ్చాం. ఎప్పుడైతే దానికి కొనసాగింపుగా 'యానిమల్' అనే సినిమాను ఒక డిఫరెంట్ పూర్తి వైలెంట్ పాత్రలో కనిపిస్తూ తనలోని కమర్షియల్ యాంగిల్ని కూడా పరిచయం చేస్తూ యాక్షన్ హీరోగా కూడా ఇందులో నటించి డిఫరెంట్ యాక్షన్ ఆ పోర్షన్స్ను కూడా ఒక పక్క ఎమోషనల్గా నటిస్తూనే అప్పటికప్పుడు యాక్షన్ హీరోగా మారిపోయి అప్పటికప్పుడు వైలెంట్గా మారిపోయి ఈ 'యానిమల్' సినిమాలో అతను చేసిన పాత్ర తీర్చిదిద్దిన విధానం అందులో 'రణబీర్' నటనంతా కూడా విపరీతంగా ఒక హాట్ టాపిక్గా మారిన పరిస్థితి. సో అల్టిమేట్గా ఈ సినిమా 1000 కోట్ల వరకు కూడా 900 కోట్లను దాటి 1000 కోట్లను రీచ్ అవ్వాల్సిన క్రమంలో ఈ సినిమా మంచి వసూళ్లను అయితే సాధించడం జరిగింది. అయితే దీని తర్వాత కంప్లీట్‌గా 'రణబీర్' చేయబోయే సినిమాల బడ్జెట్ల విషయంలో కానీ, ఆయన పాత్ర చిత్రీకరణ మొత్తం అంతా కూడా ప్లానింగ్ అంతా కూడా కంప్లీట్‌గా చేంజ్ అయిపోయిన పరిస్థితి. తదుపరి 'రణబీర్' చేయబోయే సినిమాలు ఇప్పుడు ప్రస్తుతం లైనప్ 4 సినిమాలు అయితే లైనప్‌లో ఉన్నాయి. మొదటగా 'బ్రహ్మాస్త్ర 2'కి సంబంధించిన వర్క్ అయితే జరుగుతుంది. 'బ్రహ్మాస్త్ర 1' అనేది కొంచెం అంటే ఒక గ్రాఫిక్స్ పరంగా, వీఎఫ్ఎక్స్ వర్క్ పరంగా కాస్త ట్రోలింగ్ గురైనప్పటికీ కూడా 'రణబీర్' అలియాల నటనకు మంచి ఒక అప్లాజ్ అనేది లభించింది. అయితే ఇప్పుడు 'బ్రహ్మాస్త్ర 2' విషయానికి వచ్చేస్తే పార్ట్ 1 కంటే కూడా మరింత ఒక సరికొత్త పాత్రలతో ఒక హాలీవుడ్ రేంజ్ ఆఫ్ స్క్రీన్ ప్లేను అప్లై చేస్తూ కూడా 'రణబీర్'కు ఉన్న ఇమేజ్‌ను, యాక్షన్ ఇమేజ్‌ను కూడా తోడయ్యేలాగా కూడా ఈ 'బ్రహ్మాస్త్ర పార్ట్ 2'ను ఒక చేంజెస్ చేసి అనిల్ ముఖర్జీ దీన్ని ప్రేక్షకుల ముందు తీసుకొచ్చేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. దీంతోపాటు 'సంజయ్ లీలా బన్సాలి' 'రణబీర్'కు ఉన్నప్పుడు ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ఒక లవ్ యాక్షన్ ఎంటర్టైనర్‌ని కూడా ఒక పీరియాడిక్ మూవీని కూడా చేయాలి అని చెప్పేసి ఆయన 'రణబీర్' అలియాల కాంబినేషన్‌లో చేసేందుకు కూడా ఆయన ఒక సరికొత్త స్క్రిప్ట్‌ను రెడీ చేసినట్టుగా తెలిసింది. దీంతోపాటు ఎప్పటినుంచో ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక అతిపెద్ద భారీ బడ్జెట్‌తో రూపొందే 'రామాయణం' సిరీస్‌లో కూడా 'రణబీర్' రాముడిగా నటించబోతూ ఉన్నాడు. సో ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ లైనప్‌తో 'రణబీర్' యొక్క సినిమాలు అనేవి కూడా కంప్లీట్‌గా ఇప్పుడు ఆయన ఒక మంచి ట్రాక్‌లోకి రావడానికి ఉపయోగపడింది. దీంతోపాటు 'యానిమల్' ఎప్పుడైతే సక్సెస్ అయిందో దానికి కొనసాగింపుగా క్లైమాక్స్‌లో 'యానిమల్ పార్క్' అనే సినిమాను కూడా ప్రకటించడం జరిగింది. ఇందులో 'రణబీర్'లోని కంప్లీట్ నెగెటివ్ కొనని వైలెంట్‌గా 'యానిమల్' సినిమాలో ఎంత వైలెంట్‌గా కనిపించాడో ఇప్పుడు కంప్లీట్‌గా 'యానిమల్ పార్క్'లో నెగెటివ్
కోణంలో రణవీర్ని చూపించే విధానం అంతా కూడా సో సరికొత్త పాత్రలో మళ్ళీ ఆయన చూపించబోతున్నాడు. ఇది మరింత వైలెంట్గా ఉంటుందని చెప్పేసి కూడా అంటున్న క్రమంలో కమర్షియల్గా మిగతా హీరోలకు కేవలం ఖాన్ త్రయానికే కాదు, పాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు ప్రభావం చూపుతున్న మన సౌత్ హీరోలకు పోటీగా కూడా ఈ లీగ్లో నిలబడి తానేంటో చూపించేందుకు కూడా రణబీర్ ఇప్పుడు మంచి ఇంట్రెస్టింగ్ లైనప్ను సెట్ చేసుకుని బాలీవుడ్లో వన్ ఆఫ్ ద టాప్ హీరోగా కూడా తన చలామణిలోకి రావడం అనేది ముఖ్యంగా ఎప్పటి నుంచో కూడా ఖాన్ త్రయానికి చెక్ పెట్టే హీరో బాలీవుడ్లో వస్తాడా రాడా అని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతుంది. మధ్యలో అక్షయ్ కుమార్ లాంటి హీరో వచ్చి తను మంచి పోటీ ఇచ్చాడు, హృతిక్ రోషన్ లాంటి హీరో కూడా వచ్చి మంచి పోటీ ఇచ్చాడని చెప్పేసి చర్చ జరిగింది. కానీ పూర్తి స్థాయిలో దాన్ని వాళ్ళు నిలుపుకోలేని పరిస్థితి. మధ్యలో కొన్ని సినిమాలు హిట్ అయినప్పటికీ కూడా వరుసగా ఫెయిల్యూర్స్ అనేవి రావటం, కొంచెం కెరీర్ పరంగా హృతిక్ కానీ అక్షయ్ కుమార్ కానీ వెనకడుగు వేయాల్సిన పరిస్థితి. ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్ మళ్ళీ ఫామ్లోకి వచ్చి మళ్ళీ తన ఈ రేంజ్కి తగ్గ హిట్లను ఆయన వరుసగా సాధించడం జరిగింది. సో ఇప్పుడు షారుఖ్కు పోటీగా లీగ్లో నిలబడి యువ హీరో అయిన రణబీర్ కపూర్ తాను ఏ వరకు తక్కువ కాదు అనే రీతిలో కూడా ఈ సినిమాలను సక్సెస్ సాధించడం పాటు ఒక మంచి లైనప్ను సెట్ చేయడం జరిగింది.